బాబు గారు కంప్లీట్‌గా రివర్స్ అయ్యారు. ఒకనాడు మద్యం కంట్రోల్ చేసేటందుకు వెంటపడ్డ ఆయన ఇవాళ మద్యం తాగడానికున్న అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెడుతున్నారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, అట్లాగే అవన్నీ అయినా కూడా గతంలో వచ్చినటువంటి డబ్బులు రానటువంటి సందర్భంలో బార్లకి సంబంధించి ఇప్పుడు తాజాగా బార్ లైసెన్స్ ఫీజులు తగ్గించారట. ఉదాహరణకు కడపలో గతంలో దాదాపు 2,97,000 రూపాయలు ఉన్నటువంటి ఫీజుని, అనంతపురంలో 1,79,000 ఉన్న ఫీజుని, తిరుపతిలో 1.72 కోట్లు ఉన్న ఫీజుని, ఒంగోలులో 1.40 కోట్లు అంటే 1,40,00,000 ఉన్నటువంటి ఫీజుని ఇప్పుడు తీసిపడేసి ఈ నగరాల్లో 55 లక్షలకు తగ్గించేశారట. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 71 లక్షలు ఉంటే దాన్ని 35 లక్షలు తగ్గించేశారట. 50,000 వరకు జనాభా ఉన్న పట్టణాలకు 35 లక్షలట బార్ ఫీజు. 50,000కు మించి 5 లక్షల వరకు జనాభా ఉంటే 55 లక్షల ఫీజు అట. 5 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలకు 75 లక్షల ఫీజుగా నిర్ణయించారు. ఇది రిటైల్ A4 దుకాణాలతో పోలిస్తే 26 నుంచి 48% వరకు తక్కువ. ఇది కొత్త కాన్సెప్ట్. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రారు బార్లోళ్ళే. ఎందుకు రారు? మొన్ననే వాళ్ళందరూ పట్టుబట్టారు కదా, కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఓ పక్క నువ్వు బెల్ట్ షాపులు ఇచ్చేస్తూ పర్మిట్ రూములు ఇచ్చేస్తూ. జనాలు ఉట్టి వైన్ షాపులు ఉన్నప్పుడు కూర్చుని తాగడానికి ఇంటి దగ్గర కుదరదు కాబట్టి, రోడ్డు మీద తాగితే బాగోదు కాబట్టి, ఏ చాటుకొని వెళ్ళి తాగినప్పుడు ఆ ఫీల్ రాదు కాబట్టి బార్కు వచ్చి తాగేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర పర్మిట్ రూమ్ అంటే పర్మిట్ రూమ్ ఇట్ సెల్ఫ్ ఏ బార్, బెల్ట్ షాప్ ఇట్ సెల్ఫ్ ఏ బార్. బెల్ట్ షాప్ అంటే పేదోడి బార్, పర్మిట్ రూమ్ అంటే పేదల్లో కొద్దిగా పెద్ద పేదరికం అంటే దిగువ మధ్య తరగతి ఎగువ పేదరికంలో ఉన్నటువంటి వాడి బార్, మెయిన్ బార్ మధ్య తరగతోడిది. ఇది లెక్క. ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ అయినటువంటి బార్లకి కూడా ఫీజులు తగ్గించడం ద్వారా ఆ మిగతా కస్టమర్లు పోయారు కాబట్టి వీళ్ళకి డబ్బులు తక్కువ వస్తాయి కాబట్టి తగ్గించే ప్రయత్నం ద్వారా తాగండి, తాగి ఆనందించండి, అప్పుడు మీరు వేరే లోకంలో విహరించండి అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తెచ్చారన్నమాట.